వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ చినికి గాలివానగా మారిందా? నేతల మధ్య విభేదాలు పీసీసీ చీఫ్ను దాటి ఇన్ఛార్జ్ వరకు వచ్చాయా? మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా మంత్రిపై ఫిర్యాదు ఎందుకు చేశారు? త్వరలోనే వరంగల్ పర్యటనలో అన్నింటికీ సమాధానం ఉంటుందని ఇరు వర్గాలను హెచ్చరించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు మంత్రి నువ్వానేనా అన్నట్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. దమ్ముంటే తేల్చుకుందాం దా అనే పరిస్థితికి వెళ్లారు ఇరు వర్గాలు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి బహిరంగంగానే విరుచుకుపట్టం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అప్పటి వరకు ఇరు వర్గాల మధ్య విభేదాలు అంతర్గతంగా మాత్రమే ఉండేవి. కొండా మురళి బహిరంగ విమర్శలతో ఎమ్మెల్యేల వర్గం కూడా బహిరంగ విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గాల్లో మంత్రి జోక్యం ఎక్కువైందనేది ఎమ్మెల్యేల ఆరోపణ. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి ఇదే అంశాన్ని పీసీసీ దృష్టికి తీసుకువెళ్లారట. తమ నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు, కొత్తవారి నియామకం అంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఎవరి నియోజకవర్గంలో తన జోక్యం లేదని, పైగా తన మంత్రి పదవి పోతుందని ఎమ్మెల్యేలే ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు కొండా సురేఖ. ఇప్పటికే వరంగల్ పంచాయతీపై సీనియర్ నేతలు పీసీసీకి నివేదిక ఇవ్వగా అదే నివేదికను ఇన్ఛార్జికి ఇచ్చారు పీసీసీ చీఫ్. అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఇన్ఛార్జిని కలిసి మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో మంత్రి జోక్యం లేకుండా చూడాలని కోరారట ఎమ్మెల్యేలు. మంత్రి అభిప్రాయం తీసుకున్నాక వరంగల్ పర్యటనకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. అక్కడే నేతలందరినీ పిలిచి తాడో పేడో తేల్చేస్తారట. ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య తరచూ విభేదాలు రావడంతో ఇక శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఛార్జ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.